తాజాంశాన్ని చూస్తున్నాం. ఏపీలోని కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ అయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. మల్కీపురం మండలం ఇరుసుమండలో మధ్యాహ్నం 12:30 గ్యాస్ లీక్ అయినట్లు స్థానికులు తెలిపారు. గ్యాస్ లీక్ తో 100 అడుగులకు పైగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్ స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భగత్ అడిగి తెలుసుకుందాం. భగత్, ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు ఎట్లా సాగుతున్నాయి? అసలు ఎన్నింటికి ఈ సంఘటన సంభవించింది? దానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో క్రూడ్ గ్యాస్ తో లీక్ డ్రిల్ సైట్ లో లీక్ అవుతుందని స్థానికులు తహసీల్దారు శ్రీనివాసరావుకి సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది ప్రజలను అప్రమత్తం చేశారు. వెంటనే పరిస్థితి సివియర్ గా ఉండడంతో ఆయన దండోరా వేయించి ప్రజల్ని ఆ ప్రదేశం నుంచి దూరంగా తరలించారు. సరిగ్గా 1 గంట ప్రాంతంలో ఆ గ్యాస్ మొత్తం లీక్ అయింది. అక్కడ బ్లోడ్ సంబంధించి మంటలు సుమారు 100 అడుగుల పైబడి ఎగసిపడుతున్నాయి. ఈ ప్రదేశానికి కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మిర్మా, స్థానిక ఎంపీ జంటి హరీష్ మోదూర్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అక్కడ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే మంటలను అదుపు చేసే చర్యలు ఇంకా మొదలు పెట్టలేదు. దీనికి సంబంధించి ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది రావాల్సి ఉంది. ప్రధానంగా ఈ యొక్క మంటల వలన చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు. సుమారు ఆ ప్రదేశంలో ఒక 200 పైబడి కొబ్బరి చెట్లు మాడి మసి అయిపోయాయి. ఆ డ్రిల్ సైట్ సమీపంలో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నాయి. అవి కూడా దెబ్బతింటున్నాయి. ప్రధానంగా గతంలో జరిగిన కోనసీమలో జరిగిన బ్లోఅవుట్లని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రజలు ఈ బ్లోఅవుట్ సంబంధించడంతో మరింత కలత చెందుతున్నారు. దీన్ని ఇప్పటికీ ఎప్పటిలోగా అదుపులో తీసుకొస్తారనేది ఇంకా ఖచ్చితమైన సమాచారం లేదు. ఓఎన్జీసీ టెక్నికల్ టీం వచ్చిన తర్వాత కానీ ఇక్కడ పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే పరిస్థితి లేదు. భగత్, అయితే ఓ పక్కన మనం మంటలు దాటి చూస్తున్నాము, కొబ్బరి చెట్లను మించిన మంటలు కనిపిస్తున్నాయి అక్కడ. అయితే ఇరుసుమండ ప్రజలను అప్రమత్తం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళని తరలించే కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయి? ఊరు మొత్తం ఖాళీ అయిపోయిందా? ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? కేవలం ఆ బ్లోడ్ జరిగినటువంటి ఆ ప్రదేశం నుంచి సరౌండింగ్ 5 కిలోమీటర్ల నిడుగులో ఉన్న కేవలం ఒక ఇరుసుమనే కాకుండా సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఆ ప్లేస్ నుంచి ఖాళీ చేయించారు. అంతేకాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా, ఇది ఏంటంటే ఈ మంటలు చాలా హీట్ గా ఉంటాయి, తట్టుకోలేరు. దాంతో ఏంటంటే గతంలో జరిగినటువంటి బ్లోఅవుట్లు దృష్టిలో పెట్టుకుని ప్రజలు వారిగాలే స్వయంగా బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. రైట్, ధన్యవాదాలు భగత్.